నాకు మాట్లాడమని ఇచ్చిన టాపిక్ లోపల ఇవాళ ఈ మతము తర్వాత శాస్త్రీయ సైన్స్ పట్ల ఈనాటి ఉన్నటువంటి సందర్భం లోపల ఏం జరుగుతున్నది అనేది చర్చిస్తే బాగుంటుందని అనుకున్నప్పుడు నిజానికి ఆ చర్చను సివి రామన్ గారి మాటతోటే ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పి ఆయన అన్న మాట చాలా ఫేమస్ కోట్, అందరికి తెలిసినటువంటి మాట. ఆ, నా నా మతం సైన్సే, నేను సైన్స్నే ఆరాధిస్తాను, నా మతం సైన్సే, నేను సైన్స్నే ఆరాధిస్తానని చెప్పి ప్రారంభమైనటువంటి సివి రామన్ గారు నిజానికి తన జీవితం అంతా ప్రపంచవ్యాప్తంగా ఏ సైంటిస్టు చేయలేనటువంటి ఒక అతి తక్కువ ఖర్చుతోటి అద్భుతమైనటువంటి ప్రయోగాన్ని నిరూపించి సముద్రం నీలంగా ఉండటానికి సంబంధించినటువంటి కాంతి పరిక్షేపణకు సంబంధించినటువంటి దాన్ని ప్రపంచానికి తెలియజేసి నిజానికి ఆ, భారతదేశానికి మొట్టమొదటి, తర్వాత ఆయన తర్వాత అసలు నిజానికి ఇప్పటికీ ఇంకెవరికి రానటువంటి నోబెల్ ప్రైజ్ సాధించినటువంటి సివి రామన్ గారికి ఈ సందర్భంగా జేజేలు తెలియజేస్తూ ఆయన అన్న ఉమ్, ఆ, దృక్పథం లోపలనే ఈ ఇవాళ ఓ, ఆయన చెప్పినటువంటి సైన్స్ నా మతం అన్నటువంటి దాన్ని బహుశా ఇవాళ సందర్భం లోపల దాన్ని ఎంకరేజ్ చేయవలసినటువంటి శక్తులు విధానాలన్నీ కూడా రివర్స్గా పనిచేస్తున్నాయేమో అనేటువంటిది నాకు అనిపిస్తున్నది. ఇవాళ సైన్స్ లేదేం లేదు, మతమే అన్ని అనేటువంటి స్థితి ఒకటి వచ్చింది కనుక తప్పకుండా ఈ సైన్స్ దినోత్సవం నాడు ఆయన ఆలోచనలతో పాటు సైన్స్ గురించిన విషయాల్ని మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉందని అనిపించి ఇవాళ వాళ్ళు తీసుకున్నటువంటి దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి 2025 ఒక థీమ్, ప్రతి సంవత్సరం తీసుకుంటున్నటువంటి థీమ్లో భాగంగా ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఎ డెవలప్మెంట్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకున్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న భారత విజ్ఞాన ప్రతిభను జాతీయ స్థాయిలో పెంచే విధంగా మన దేశ యువతను ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఇవాళ సైన్స్ డే జరుగుతూ ఉన్నది. అయితే ఇది డిబేటబుల్ అంశమే. అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం లోపల సైన్స్ యొక్క స్థితి ఎట్లా ఉన్నది అని చెప్పడానికంటే ముందు ఇవాళ దానికి సజీవ సాక్ష్యమే సివి రామన్ గారి తర్వాత బహుశా ఇంతకుముందే ఓ సమావేశంలో సాంబశివరావు గారు మాట్లాడుతూ చెప్పారు చాలా విచిత్రంగా. పిల్లల్ని అడిగాం మేము, ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లల్ని అడిగితే ఎంతమంది నోబెల్ లారెట్స్ ఉన్నారు మన సైన్స్లో అంటే దేశం మొత్తం మీద తెలిసి ఇప్పుడు భారతదేశ పునాదిగా దేశం కోసం సైన్స్ను నేను చేస్తానని చెప్పినటువంటి ఏకైక నోబెల్ లారెట్ సివి రామన్ తప్ప మరొకరు లేరు. మిగిలిన 12 మందిలో వాళ్ళందరూ కూడా ఇండో అమెరికన్ వాళ్ళు ఉన్నారు. అది ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్. ఆ ఆ ఆ నేపథ్యంలో సివి రామన్ గారి ఆ, ఆదర్శాల నుంచి, ఆయన చేసినటువంటి ప్రయోగం నుంచి మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఇవాళ మొత్తం భారత సమాజమే లేదు, లేకపోతే మొత్తంగా ఎక్కడ ఏ సమాజాన్ని చూసినా ఒక సైన్స్ అనేటువంటి దానికి ఆ, ఇచ్చినటువంటి నిర్వచనాల లోపల ఇది ఒక రకంగా సైన్స్ అనేటువంటి పదం నుంచి, లాటిన్ పదం నుంచి వచ్చినటువంటి ఇదిగా చెప్తూ దానికి నాలెడ్జ్ అనేటువంటి డెఫినేషన్ని కైన్ చేసినారు. ఇప్పుడు వస్తున్నటువంటి దాంట్ లోపల సైన్స్ పుస్తకాల్లో సైన్స్ చెప్పేటువంటి వాళ్ళు మాట్లాడుతున్నది సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ రెండు రెండు కళ్ళ లాంటివి. ఆ, ఆ, అది సైన్స్ ఈజ్ ఏ ఆర్గనైజ్డ్ అండ్ సిస్టమేటిక్ స్టడీ ఆఫ్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటి మాట వాడుతూ ఉన్నారు డిక్షనరీ మీనింగ్ లాగా. ఇది ఆ, మనం కొంచెం దీని లోతులోకి వెళ్ళి చూసాం. నిజానికి ఆ, ఈ సైన్స్ కంటే ముందు సైన్స్ ఇవాళ దానికంటే ముందు లోకాయుతులు చార్వాకులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆమ్, స్థాయి నుంచి మనం చూసినప్పుడు సైన్స్ ఈజ్ నథింగ్ బట్ క్వశ్చనింగ్ అనేటువంటి ఒక మాట వాడుతున్నారు. అంటే ఒక ఆమ్, అబద్ధానికి నిజానికి ఉన్న మధ్య తేడాను కనిపెట్టడమే శాస్త్రం, అది సైన్స్ అనేటువంటి విధానంలో మనకు భారతదేశ విధానంలో చాలా ఆ, మార్పులు చాలా సందర్భాలను మనం ఊహించవచ్చు. అట్లా ఒక సత్యాన్ని చాటేటువంటి ప్రయత్నం ఇవాళ సైన్స్ చేసింది. కానీ సైన్స్ని సైన్స్ మాట ఎత్తకుండా సైన్స్ ఫలితాలను అనుభవిస్తూ సమాజం అంతా
ఇది సైన్స్ సంబంధించినటువంటి విషయం అని చెప్పి చెప్పకుండా ఉండడానికి దాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం మతం చేస్తూ వచ్చింది. ఇవాళ ఆ, మా మత భావజాలం ఆ, ఏ ఏ రకంగా ఆ, సమాజంలోకి వచ్చింది అని అంటే ఇవాళ కొన్ని కొన్ని సందర్భాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు విపరీతంగా ఈ సైంటిఫిక్ యాటిట్యూడ్ మీద దాడి జరుగుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఆ, మనకు అంటాడు ఇప్పుడు ఆయన గోరా లాంటి వాళ్ళన్న ఒక మాట, దేవుడు అనేది మానవుడు కల్పించిన ఒక అబద్ధం. లేదు, స్టీఫెన్ హాకింగ్ లాంటి మనుషులు చెప్పినారు, ఆ, పునర్జన్మ లేదు, సృష్టి లేదు, ఉన్నదంతా దేవుడు లేదు, మనం నివసిస్తున్నదే ప్రస్తుత సమాజం. ఇవి ఆ, అంగీకరించినా అంగీకరించకపోయినా సైన్స్ని అనుసరిస్తున్నటువంటి ఆ, మనం దాన్ని మాట్లాడుతున్నాం. ఇప్పుడు దీని విషయం లోపల మనకున్నటువంటి దాంట్లో చాలా మంది మతాన్ని డిఫైన్ చేస్తున్నప్పుడు మతానికి సంబంధించిన అది ఒక రకంగా రకరకాల వాళ్ళు ఇచ్చినటువంటి డెఫినేషన్స్ మనం మతం అనేది స్వార్థపర శక్తులకు ఊడిగం చేసేది, ఒక ఉపకరణం మాత్రమే అనేటువంటి అన్నటువంటి మాటలు. తర్వాత ఆ, ఇది మానవవాదానికి వ్యతిరేకమైనటువంటిది అనేటువంటిది, ఇట్లా ఆ, భిన్నమైనటువంటి రెఫరెన్సెస్ని ఇచ్చినటువంటి సందర్భాల్ని మనం చూడొచ్చు. ఇప్పుడు వోల్టేర్ అంటే ఆయన ఒక మాట అన్నాడు, మ్యాన్ క్రియేటెడ్ ఏ గాడ్ అండ్ గాడ్ డిడ్ నాట్ క్రియేట్ మ్యాన్ అనేటువంటి మాట. సరే, అకార్డింగ్ టు సైన్స్ నో క్రియేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎవాల్యుయేషన్ అనేటువంటి మాట కూడా ఉంది. ఇట్లా ఆ, దీనికి భిన్నంగా ఒక రకంగా రెండు వ్యతిరేకమైనటువంటి ధృవాల్లాగా మనకు కనపడుతూ వస్తున్నాయి. నిజానికి మనకు కొంతమంది ఇది మతము సైన్స్ రెండు వ్యతిరేకమైన అనుకోవడానికి లేదు. మతం అనేటువంటిది ఒక భావజాలం, కొన్ని వేల సంవత్సరాలుగా మనుషుల కల్చర్లో భాగంగా వస్తుంది కనుక దీన్ని మనం సైన్స్కి వ్యతిరేకమైనటువంటి అంశంగా చూడవలసిన పని లేదు. ఇవాళ మతం సైన్స్ని వాడుకొని దాన్ని ఉపయోగించుకుంటున్నది కనుక సైన్స్ని విశ్వసిస్తున్నటువంటి వాళ్ళం ఆ మతం దాన్ని అన్ఫోల్డ్ చేస్తున్నటువంటి ఫోల్డ్ చేస్తున్నటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవాలంటే కొంచెం వాటిని ఆ, చరిత్ర అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్థితి లోపల ఆ, మతం ఈ సైన్స్ విషయాలను డామినేట్ చేస్తూ సైన్స్కు సంబంధించినటువంటి వాస్తవాలను నిజాలను చెప్పనీయకుండా చెప్పేటువంటి వాళ్ళని గొంతు నొక్కేటువంటి స్థితి మనం కనపడుతున్నది. అట్లా ఆ, శాస్త్రజ్ఞానం యొక్క పరమార్థం నిజానికి అబద్ధానికి తేడాకు నిజం తేడా అబద్ధానికి నిజానికి తేడా కనిపెట్టడం అనేటువంటి విషయంలో కానీ ఇది ఒక రకంగా ఆధ్యాత్మిక చింతనకు ఏమి శత్రువు కాదు. ఏమైనా ఆ మత భావజాలంతో చేస్తున్న స్వార్థ చింతనకు లేదా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ, ఈ ఈ అజ్ఞాన దానికి వ్యతిరేకమైందే కానీ సైన్స్ మతాన్ని పూర్తిగా ఇది చేసేటువంటి కాదనేటువంటి వాదన కూడా ఉన్నది. అయితే ఇప్పుడు ఈ కోణం నుంచి మనం చూసినప్పుడు ఇవాళ మొత్తంగా ఏమైపోయింది, ఇంత అభివృద్ధి చెందినటువంటి దేశం లోపల ఒక సివి రామన్ తర్వాత మరో నోబెల్ బహుమతి రాలేకపోవడం అదొక అంశం అయితే, అసలు సైన్స్ ఇంత ఇదిగా ఎంత ఇదిగా ఇతర దేశాలతో పోల్చినప్పుడు లేదా ఈ దేశంలో అభివృద్ధి చెందవలసిందో అట్లా చెందకపోవడానికి ఒకటి పాలక వర్గాలు ఉద్దేశపూర్వకంగా సైన్స్ని అభివృద్ధి చేయడం వల్ల ప్రశ్నలు రేకెత్తుతాయి సమాజం లోపల. ఈ ప్రశ్నలు రేకెత్తడం వల్ల వాటిని అడ్రస్ చేయడం అనేటువంటిది ఒక సమస్యాత్మకంగా మారుతుంది కనుక ఇవాళ దీన్ని కావాలనే ఒక ఉద్దేశపూర్వకంగా సైన్స్కు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెంపొందించటం లేదనేటువంటి వాదన కూడా మేధావులు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అట్లాగే సైన్స్ ద్వారా వచ్చినటువంటి శాస్త్ర ప్రగతిని ఇవాళ అద్భుతంగా ఉపయోగించుకోవాలి. నేను మీతో ఇలా మాట్లాడగలిగినటువంటి స్థితి ఇంత అద్భుతంగా వచ్చినటువంటి దాన్ని వాడుకుంటూనే ఇవాళ నిజానికి మతాన్ని లేదా దేవుణ్ణి నమ్మేటువంటి వాళ్ళు లేదా అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళు తిరుపతి లాంటి చోటుకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా దీన్ని ఆన్లైన్ సౌకర్యాలని సైన్స్ ఇచ్చినటువంటి ప్రతిఫలాన్ని ఉపయోగించుకొని నిత్య జీవితంలో కొనసాగిస్తుంది. దాన్ని ఒప్పుకోవడానికి నిరాకరించిన ఇవాళ ప్రతి అడుగు వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ కూడా సైన్స్ యొక్క ఫలితాలు అనేటువంటిది వాళ్ళకు తెలిసినప్పటికీ కూడా మతం దాన్ని కప్పిపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నది కనుక దీన్ని మనం వాళ్ళ అనుభవంలో నుంచి చెప్పవలసి ఉంది. దానికి ఆటంకంగా మారినటువంటిది అంశాలు ఎందుకు ఇలాంటి విధానం కొనసాగుతున్నది అని అంటే ఇవాళ
దేశంలో ఈ సైన్స్ దానికి తోడుగా ఆ, మనం ఆ కొన్ని వందల సంవత్సరాలుగా లేదు ఇంకా కొంచెం వెనకకు వెళితే ఆ ఏ మత భావజాలము లేకపోతే ఏ భావజాలం అయితే మనుషుల మెదళ్ళ మీద అది ప్రభావం చూపిస్తూ వచ్చిందో ఆ ప్రభావం ఆ, ఇవాళ చదువుకున్న చదువు కన్నా ఆ, ఇంట్లో మనం అనుసరిస్తున్న విధానాల మీద కూడా దాడి చేసేటువంటి స్థితి ఎంత విచిత్రంగా ఉంటుందంటే మేము పాఠశాలల లోపల పిల్లలతో మాట్లాడుతున్నాం పిల్లలు అడుగుతూ ఉంటారు కొన్ని సమస్యలు ఇవాళ మనం మీరు ఇలా చెప్తావు సైన్స్ టీచర్ వాస్తవాల్ని డార్విన్ థియరీని జీవ పరిణామ విధానాన్ని గురించి చెప్పినప్పుడు మానవ పరిణామ క్రమం ఇలా జరిగింది ఏకకణ జీవి నుంచి బహుకణ జీవి దాని నుంచి ఉభయచరాలు సరీసృపాలు క్షీరదాలు అనేటువంటి ఒక నేపథ్యాన్ని చెబితే ఈ నేపథ్యాన్ని చెప్పవలసినటువంటి జీవ పరిణామ క్రమం చెప్పవలసినటువంటి జీవశాస్త్ర టీచర్లకు దాని మీద ఒక విశ్వాసం లేకపోవడం లేదు ఆ ప్రశ్నలు అడిగే విద్యార్థుల్ని వాటిని నిరాకరించడం ఇవాళ ఆ, ఒక ఇది చేస్తుంది దానికి భిన్నంగా మత భావజాలం కొంతకాలంగా చెప్తూ వచ్చింది బహుశా ఇవాళ ఆ, ఒక బ్రహ్మ అనేటువంటి సృష్టి వల్ల సమాజం సృష్టించబడ్డది బ్రహ్మ తల నుంచి కొంతమంది బ్రహ్మ భుజాల నుంచి కొంతమంది తోటల నుంచి కొంతమంది పాదాల నుంచి కొంతమంది వచ్చారనేటువంటి గ్రెడేషన్ కూడా జరిగి ఉంది కనుక మనిషితో పాటు ఇది మొత్తం సృష్టించబడ్డదైనటువంటి భావవాద భావజాలం కూడా మొత్తం సమాజంలో విస్తరించి ఉండటం వల్ల పిల్లల మనస్సులలో బడులలో కళాశాలల లోపల విపరీతంగా ఒక మూడు అంధవిశ్వాసాలు కొనసాగుతూ ఉన్నాయి ఇవాళ ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఈ మధ్యలోనే హైదరాబాద్లో ఒక అమ్మాయి ఐఐటి ఎంట్రన్స్ రాయడానికి వెళ్తున్నప్పుడు తండ్రి ఈ ఐఐటి హాల్ టికెట్ దేవుడి ముందట పెట్టి సరే తన విశ్వాసం కావచ్చు దాన్ని మనం నిరాకరించడానికి లేదు కానీ నాకు టైం అయిపోతుందని చెప్పినా కూడా వినకుండా ఆలస్యం చేయడం వల్ల అమ్మాయి ఎంట్రన్స్కు లేట్గా వెళ్ళి ఒక్క నిమిషం ఆలస్యం వల్ల తను పాల్గొనలేకపోయినటువంటి స్థితి అంటే ఇంట్లోకి ఇవి ఈ, వాస్తవ రూపంలో కాదు చాలా మంది పిల్లలు ఇవాళ మేము కాలేజీలలో కూడా అడుగుతున్నప్పుడు కనీస విషయాలు మిగిలిన చాలా లోతైన విషయాలు కాకుండా అసలు దయ్యాలకు భయపడే పిల్లలు దయ్యాలు ఉన్నాయని దయ్యాలు భయపడే పిల్లలు లేదా నల్ల పిల్లి వచ్చింది అడ్డం వచ్చిందని చెప్పి లేదా ఒక విధవరాలు ఎదురైంది అనేటువంటి అంశాలు లేదు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా నల్ల దారాలు కాళ్ళకు కట్టుకునేటువంటి పిల్లలు ఈ భావజాలం వాళ్ళకు తెలియక ఒక పద్ధతి ప్రకారంగా ఇళ్ళల్లోకి వాళ్ళ మెదళ్ళలోకి చొచ్చుకొని వస్తుంది ఆ, రోజు రోజుకి ఈ ఇవి పెరిగిపోతున్నాయి ఇలా పెరిగిపోవడానికి ఈ పిల్లలు అడిగినప్పుడు లేదా మనం చూసినప్పుడు జరుగుతున్నది ఇవి దీని భూమిక ఏమిటి అని చెప్పడం లోపల ఆ, సైన్స్ని ఆరాధిస్తున్న వాళ్ళు సైన్స్ని విడమర్చి చెప్పవలసిన వాళ్ళు మౌనంగా ఉండటం వల్ల కూడా ఇది జరుగుతుంది వాళ్ళు చెప్పే ఉదాహరణ మనం చూస్తున్నాం రాకెట్ని ప్రయోగించేటువంటి వాళ్ళు చెంగాలమ్మ దగ్గర అది పెట్టడం అనేటువంటిది అదొక సక్సెస్ లాగా తను చేసిన కృషిని పక్కకు పెట్టి ఆ, చెంగాలమ్మ వలన ఇది జరుగుతుంది అనేటువంటి ఇది లేదు ఇవాళ పాలనలో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఏం చెప్తున్నారో మనం ఆయా సందర్భాల్లో చూస్తున్నాం ఇవాళ మీకు ఆ, వినాయకుడు పండుగ చేస్తున్నప్పుడు పిల్లలు చాలా సహజంగా అడుగుతుంటారు ఇట్లా తలను పెట్టడం సాధ్యమయ్యే పనేనా అంటే సాధ్యం కాదు ఇప్పటి వరకు మనుషులలో కాస్త గుండెని మార్చేంత వరకే సైన్స్ అభివృద్ధి చెందింది కానీ అంతకు మించి ఏమి జరగలేదు అని అంటే మరి ఇలా ఎలా అతుకు పెట్టిందంటే దానికి ఇవాళ ఆ, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే ఎప్పుడో మనకు ప్లాస్టిక్ సర్జరీ ఉంది చేయగలిగినాం అనేటువంటి చెప్పే మాటలు మనం చూస్తున్నాం కనుక ఆ ప్రభావం వీళ్ళ మీద పడి సైన్స్ అనేది వాటిని కప్పివేయబడి అవాస్తవ విషయాలే నిజం అనేటువంటి స్థితి ఇవాళ సమాజంలోకి వచ్చింది దీనివల్ల మూఢనమ్మకాలు పెరిగిపోవటమే కాదు చాలా విచిత్రంగా చదువుకున్నటువంటి విజ్ఞానవంతులు సైన్స్లో పట్టాలు పొందినటువంటి వాళ్ళు పిహెచ్డీలు పొందినటువంటి వాళ్ళు ఆమ్, బహుశా హైదరాబాద్లో కూడా చాలా కాలం క్రితం జరిగిన సంఘటన అది ఆ మధ్య ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది 2009లో జరిగిన సంఘటన ఇక్కడ డిఆర్డిఏలో ఇద్దరు సైంటిస్టులు మాకు ప్రమోషన్లు రావట్లేవు అంటే నరబలి ఇస్తే వస్తుందని చెప్తే మరో డిఆర్డిఏ ఉద్యోగికి విషం ఇచ్చి చంపబోయే ప్రయత్నం లోపల ఆయన అది ఇచ్చేసి జరిగిన సంఘటనలు రికార్డ్ అయింది ఇట్లా చాలా చదువుకున్నటువంటి వాళ్ళు ఆ మధ్య మనం మదనపల్లిలో చూస్తాం ఇద్దరు డాక్టరేట్లు ఫిజిక్స్ డాక్టరేట్లు అమ్మాయిల్ని భరించేటువంటి దుర్మార్గం చూస్తాం
అందుకే ఏ సైన్స్ని అయితే బోధిస్తున్నటువంటి వాళ్ళు, సైన్స్ని ఆచరించవలసిన వాళ్ళు, దాని లోతుల్లోకి వెళ్ళి దాని వెనక ఉన్నటువంటి మత భావజాలాన్ని అర్థం చేసుకోకుండా ఆ, దాన్ని కొనసాగించడం వల్ల కూడా ఇవాళ ఇదొక ఆ, సైన్స్ మన జీవితానికి సంబంధించింది కాదు. ఇది ఏదో మనం చెప్పుకునే అంశం కానీ ఆచరించే అంశం కాదన్నటువంటి స్థితిలోకి ఇవాళ వచ్చింది. ఇది ఇట్లా రావటం అనేటువంటిది ఆ, అంత ఊరికే వచ్చినటువంటి అంశం కాదు. మనం మొదలు అనుకున్నట్టుగా ఈ పాలక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈ భావజాలం రెండు రకాల ప్రజలు సరి అయిన చదువు లేకుండా ఉండటం ఒక అంశమైతే, ఆ చదువు వచ్చినప్పటికీ కూడా ఆ చదువులో మీరు సైన్స్ అడిగే ప్రశ్నలు అడిగితే వాటికి ఆన్సర్ చెప్పకుండా ఎందుకు ఇది ఇలా ఉంది అని అడిగితే దానికి ఇవాళ సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పట్ల తెలివైన పిల్లలు ఏదైనా అడిగితే దానికి ఏం కారణం, కొన్ని మనం ఈ మధ్య యాడ్స్ చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. మేము అప్పుడప్పుడు పార్ట్ టైం మధ్యలో పిల్లలకు చెప్తున్నప్పుడు ఎంత విచిత్రంగా ఉంటుందని అంటే, ఒక అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్తుంది. ఆ అమ్మాయి వెళ్ళినటువంటి అమ్మాయి ఉద్యోగం రాదని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు రాలేదంటే తను నల్లగా ఉంది అని చెప్పి. ఈ నల్లగా ఉండటం అనేది ఒక నేరమైనట్టుగా, కాబట్టి దానికి ఏదో యాడ్ ఇచ్చి ఏదో ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకుంటే తెల్లగా అవుతుంది ఉద్యోగం. అంటే అసలు విషయం అది కాదు. విజ్ఞానానికి సంబంధించిన ఉద్యోగం రాకపోవడానికి కాదు. లేదు, ఇవాళ మొత్తం పెరిగిపోతున్నటువంటి నిరుద్యోగానికి అసలు కారణం ఏమిటంటే మనకున్న సమస్యలు, మన జీవన విధానంలో ఎదురవుతున్నటువంటి సమస్యలకు కారణం ఏమిటంటే ఓ కర్మ సిద్ధాంతాన్ని చాలా ఆ, ఏళ్లుగా మన మీద రుద్దుతూ వస్తుంది కనుక ఈ కర్మ సిద్ధాంతం లేదా నుసిన రాతలు, చేతుల గీతలు ఇవన్నీ భవిష్యత్తును మారుస్తాయన్నటువంటి ఒక అంధవిశ్వాసం, మూఢ విశ్వాసాలు ఇప్పటికీ ఆ, విద్యార్థుల మెదళ్ళల్లో అయితేమి లేదా ఇట్లా శాస్త్రాన్ని బోధిస్తున్న వాళ్ళ మెదల్లో ఉండటం వల్ల ఇది ఆ, సైన్స్ అప్లికబుల్ కావటం లేదనేటువంటిది కూడా నాకు ఒక ఆ, ఆ, సూచికలాగా కనిపిస్తుంది. కనుక ఇప్పుడు వీటిని ఈ మనుషులకు వస్తున్నటువంటి ఈ సమస్యలను అడ్రస్ చేయవాలి. నిజానికి ఆయన అన్నాడు ఇది ఏమిటి ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం అని. సివి రామన్ గారు చాలా అడ్వాన్స్గా ఆ, నాకు నోబెల్ ప్రైజ్ వస్తుంది అని ఆయన 3 నెలల క్రితమే టికెట్ బుక్ చేసుకొని వెళ్ళి అక్కడ నోబెల్ ప్రైజ్ తీసుకున్న సందర్భం లోపల విలేకరులు అడిగినప్పుడు ఏమిటి భారతదేశం వెనకబడి ఉంది కదా, ఈ భారతదేశ వెనకబడి ఉండటానికి సంబంధించినటువంటి దానికి మీరేమి కారణం చెప్తారు అని అన్నప్పుడు ఆయన చాలా అలవోకగా చాలా సీరియస్గా చెప్పిన సమాధానం ఏమిటంటే మా దేశంలో 3 అంశాలు కొరబడ్డాయి. ఒకటి ఒకటోది సైన్స్, రెండోది సైన్స్, మూడోది సైన్స్ అని. సైన్స్ గనక సరిగ్గా ఈ దేశంలో అందించబడితే దేశంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకోవచ్చు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రెస్ మీట్లో ఆ మాట చెప్పారు. బహుశా ఆ మధ్యకాలం లోపల ఆయన ఈ సైంటిఫిక్ టెంపర్ అనేటువంటి మాటను కైన్ చేసిన జవహర్లాల్ నెహ్రూ కూడా ఆ సందర్భంగా మాట్లాడుతూ అన్న మాట ఏంటంటే ఈ దేశంలో ఉన్న సమస్యలు అవి వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు కూడా పరిష్కారం కావాలంటే అది సైన్స్ ద్వారానే సాధ్యమవుతుంది అనే మాట కూడా అన్నారు. పాలకులు ఆయా సందర్భాల్లో ఇట్లా అంటున్నారు. అయితే ఇవాళ పరిణామక్రమం ఎక్కడికి వచ్చిందంటే ఆ, చాలా విచిత్రంగా ఆ మధ్య మనం చూస్తాం. ఎవరో అమ్మాయి మన్ కీ బాత్లో అడిగితే ఎందుకు ఉష్ణోగ్రత పెరుగుతున్నది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అంటే ఆయన అవతల ఉన్నటువంటి పెద్ద మనిషి చెప్తున్న మాట ఏమిటంటే ఈ ఉష్ణోగ్రతలు పెరగటం తగ్గటం అనేది మన మానసికమైనటువంటి ఫీలింగ్ తప్ప నిజానికి బయట అది జరుగుతుంది. ఏదో గజం మిథ్య పలాయన మిథ్య లాగా ఇలాంటి ఆన్సరింగ్ చేస్తున్నారు. ఆ పిల్లలు ఆ ఆన్సర్ దొరకక ఏమిటి ఎందుకు ఇట్లా జరుగుతుందంటే ఈ పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్కి ఏమిటి కారణం, దీన్ని ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి ఆన్సర్ చేయకుండా ఇవి ఫీలింగ్స్ అనేటువంటి మాటతో కొట్టివేయటం లేదు. ఇంకా చాలా తీవ్రమైన సమస్యలు వచ్చినప్పుడు మనం చూసాం. కరోనా సందర్భంలో ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, ఎట్లా జరుగుతుందో చూసాం. కనుక ఇది మొత్తంగా సైన్స్ మీద ఒక కౌంటర్ దాడి జరుగుతూ సైన్స్ను కావాలని చెప్పి దీన్ని ఆ, ఈ, ఉమ్, ప్రొజెక్ట్ కాకుండా చేస్తున్నటువంటి విధానాలు కొనసాగడం వల్లనే ఇవాళ మతం చాలా ఆ, ఉన్నతమైనదిగా ఎంత ఉన్నతమైనది కనపడుతుందో మనం చూస్తున్నాం ఇప్పుడు. ఆ, అది తప్పేం కాదు, వాళ్ళ నమ్మకాలు కావచ్చు. కానీ ఇంతకుముందు లేనంత పెద్ద సంఖ్యలో ఇవాళ
ఆ, వాళ్ళు మన ప్రయాగ్రాజ్లో వెళ్ళటం చూసాం. కొన్ని కోట్ల మంది వచ్చిన చాలా గర్వంగా చెప్తుంది. ఇది ఒక పొల్యూషన్ అంశం లేదా వాళ్ళ మనోభావాలకు సంబంధించిన అంశం అయితే కావచ్చు, దాన్ని ఏమీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ అదే అనిపిస్తుంది ఓసారి ఇవాళ ఆమ్, పిల్లల్ని కానీ లేదా ఇతర మనుషుల్ని కానీ ఒక సైన్స్కి సంబంధించిన ప్రదర్శనకు కానీ లేదా ఒక సైన్స్ మ్యూజియానికి కానీ తీసుకుపోవడానికి ఇష్టపడని స్థితి. ఇవాళ స్కూల్స్ నుంచి కూడా పిల్లలు చాలా మంది కాలేజీల నుంచి టూర్కి వెళ్తారు. ఎక్కడ టూర్ వెళ్ళినా వాళ్ళు వెళ్ళేది మొదటి టెంపుల్కి వెళ్ళడం లేకపోతే ఇంకేదో ప్రదేశానికి వెళ్ళడం తప్ప ఓ సైన్స్ మ్యూజియంకి వెళ్ళి ఏం జరుగుతున్నది. ఇవాళ చాలా విచిత్రంగా ఇప్పుడు ఈ సమయానికి అక్కడ ఆకాశం లోపల దాదాపు 7 ఆ, ఉపగ్రహాలకు సంబంధించినటువంటి ఆ, ఒక వీక్షణం కనపడుతుంది. ఇలాంటివి చూపించాలి, ఇలాంటి వాటి విషయాల పట్ల వాళ్ళను అవగాహన కలిగించాలనేటువంటి పరిస్థితి లేకుండా మొత్తం ఒకవైపు పోలరైజ్ చేసేటువంటిది ఒక పథకం ప్రకారంగా జరుగుతున్నది. అందువల్ల ఈ సైన్స్ అనేది ఒట్టి ట్రాష్ అనేటువంటి స్థితి. సైన్స్ను బోధిస్తున్న వాళ్ళు ఒక ఆ శాస్త్రీయ వైఖరితో పెంపొందించవలసిన వాళ్ళు, సైన్స్ పట్ల బాధ్యతాయుతంగా ఉండవలసిన వాళ్ళందరూ కూడా ఆ ఫ్లోలో కొట్టుకపోవడం వల్ల ఇవాళ సైన్స్ అనేది మన జీవితాలకు అవసరం లేనటువంటిది. ఇదంతా ఆమ్, ఆమ్, అనవసరమైన విషయమైనటువంటి స్థితి ఒకవైపు కనపడుతుంది. తర్వాత ఇట్లాంటి స్థితిని అధిగమించడానికి ఆ, మనలాంటి సంస్థలు చాలా కాలంగా మానవ వికాస వేదిక లేదా ఇతర సైన్స్ గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళు లేదా ఓ కల్బుర్గి వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఒకవైపు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి అయితే ఇప్పుడు ఆ, ఇంకా ఆ, ఈ ఈ ఈ స్థితి సరిపోదు ఆ, ఇన్ అనేటువంటిది ఇంకా విస్తృతంగా ఈ కృషి కొనసాగవలసి ఉన్నది. ఇది సైన్స్ మన జీవితాలను మార్చేటువంటి ఒక అంశం, సమాజాన్ని మార్చేటువంటి ఒక అంశం. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆ, నమ్మకాలతోటి మతాన్ని దేవుణ్ణి పూజించుకునేటువంటి స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చినప్పటికీ కూడా అదే రాజ్యాంగం 51 ప్రకారంగా ప్రతి పౌరుడి విధి ఈ శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేయవలసినటువంటి అంశం పట్ల మనలాంటి సంస్థలు ఇంకా కృషిని పెంపొందించవలసిన అవసరం చాలా ఉందనేటువంటిది ఇవాళ మనకు కనపడుతున్నటువంటి మన ముందున్నటువంటి కర్తవ్యంలో మనకు అనిపిస్తున్నది. అట్లా ఆ, అట్లా చూసినప్పుడు నిజానికి ఆ, ఈ ఈ మతం పేరిట ఆ, తర్వాత ఇంకా ఊర్లలోకి అయితే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. బడులు లేవు కానీ ఓ కవి అంటున్నాడు, ఆ, బడులు లేని ఊర్లు ఉన్నాయి కానీ చేతబడులు లేని ఊళ్ళు లేవు ఇవాళ. మొత్తంగా తెలంగాణలో అయితే మనం రోజు పత్రికలలో చూస్తున్నాం ఎంత ఆ, విచ్చరి నడుస్తున్నదో, ఎంత బ్లాక్ మ్యాజిక్ నడుస్తున్నదో. ఈ తర్వాత ఇంత ఆ, అభివృద్ధి చెందినటువంటి చోట దొంగ బాబాలు బూడిదలు పూస్తే లేదా వాళ్ళు దీవిస్తే పిల్లలు పుడతారనేటువంటిది దాని చుట్టూతో తిరిగేటువంటి మనుషులు ఇంకా ఉన్నారు అంటే సైన్స్ ఇవాళ వాళ్ళ దగ్గరికి ఆ, వెళ్ళవలసిన తీరులో ఇంకా వెళ్ళలేదు అనేటువంటిది మనకు ప్రతిరోజు కనపడుతుంది. అట్లా చాలా చదువుకున్నటువంటి వాళ్ళు ఐఐటి చేసినటువంటి పిల్లలు కూడా కుటుంబంలో వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వచ్చేటువంటి ఈ సమస్యల్ని ఒక శాస్త్రీయమైనటువంటి వైఖరితో అర్థం చేసుకోకుండా వీటి చుట్టూ తిరిగి ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే ఇప్పుడు హైదరాబాద్లో అనిపిస్తున్నది ఓసారి అక్కడెక్కడో బాలాజీ టెంపుల్లో మొన్న జరిగినటువంటి సంఘటన, ఆ పూజారిని దాడి చేసే విషయం ఒక ఖండించదగ్గ ఆ, అంశం అయితే అసలు ఆ బాలాజీ టెంపుల్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఆమ్, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నటువంటి వాళ్ళు అమెరికా వీసా వస్తే ఆ గుడి చుట్టూతా తిరిగి 101 పొర్లు దండాలు పెట్టేటువంటి స్థితి వాళ్ళ హైదరాబాద్ నగరంలో కొనసాగుతుంది. వీళ్ళంతా ఆ, సైన్స్ గ్రాడ్యుయేట్స్గా ఎంటెక్ గ్రాడ్యుయేట్స్గా బయటకు వచ్చినటువంటి స్థితి చూస్తుంది. అంటే ఇది చూస్తున్నప్పుడు ఎంత విచిత్రంగా అనిపిస్తున్నది. అంటే సమాజం ఎటువైపు వెళ్ళాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, మనుషులు అభివృద్ధి చెందాలన్నా, సమాజం అభివృద్ధి చెందాలన్నా శాస్త్రీయ దృక్పథం పెరగాలి కదా. దానికి భిన్నంగా ఇది రివర్స్లోకి వెళ్తున్నది అని అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళ పాత్ర లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా కొనసాగిస్తున్నటువంటి పాలకుల విధానాలు. అట్లాగే మన సంస్థల యొక్క కృషి కూడా ఇంకా చేయవలసినంతగా ఆ, చేయటం లేదన్నటువంటిది మనకు అవగతం అవుతున్నది కనుక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంతిమంగా ఆ, ఒక పెరిఫెరల్గా ఇవాళ
మత ఆధిపత్యం, మత భావజాలం మనుషుల మీద, సమాజం మీద కొనసాగుతున్న మాట వాస్తవమే. కానీ అంత కొనసాగిన నిత్య జీవితంలో ఇవాళ మళ్ళీ ఎన్ని చేసినా, తనకు కడుపు నొప్పి వచ్చినా, తన అనారోగ్యం జరిగినా, లేకపోతే ఇంకేదైనా జరిగినా అనివార్యంగా సైన్స్ని ఉపయోగించుకోకుండా, సూది మందు లేకుండా, మాత్ర లేకుండా మనుషులు బ్రతకగలిగినటువంటి స్థితి లేదు. అందుకని సైన్స్ వినియోగం మాత్రం చాలా అద్భుతంగా జరుగుతున్నది. అది ఎక్కడికి వచ్చి చాట్ జీపీ దాకా వచ్చింది, లేదా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి రోబోలు ఇళ్లలో ఊకేటువంటి స్థితి కూడా వచ్చింది. దీన్ని వాడుకుంటూనే దీనికి భిన్నంగా ఆ, మనుషుల యొక్క ప్రవృత్తి, ఆ, అది ఒక మత భావనలోకి, దైవ భావనలోకి వెళ్ళడం. ఇది ఒక రకంగా ఒక ప్రశాంతతకు సంబంధించిన అంశం అందామా, లేదా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వచ్చినటువంటి ఇది అనుకుందామా, అది అంతవరకైతే పర్వాలేదు. కానీ అది వాళ్ళొక ఆ, రాజ్య అది ఆ, వ్యక్తిగతంగా ఎవరికి వాళ్లకు ఆ, అవి వాళ్ళు భక్తిగా కొలుచుకోవడం, దేవుని ప్రార్థించుకోవడం, లేదు వాళ్ళు గుళ్ళలకు వెళ్ళడం, లేదా ఆ, ఇట్లాంటి వాటికి వెళ్ళడం తప్పు పట్టవలసిన అవసరం ఏం లేదు. అది రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛే. కానీ ఇందులో ఇవాళ ఆ, పాలకులే ఇన్వాల్వ్ అయిపోయి ఆ ప్రతి దాంట్లోపల తన పాలనా విధానం దాన్ని ఎంకరేజ్ చేసే పద్ధతి వల్ల, అందుకని ఈ మతం మ్, రాజకీయాలతో మిళితమైనటువంటి సందర్భం ఒకటి చూస్తున్నాను. అందువల్ల ప్రతి పండగ, ప్రతి ఇది ఇవాళ అది ఒక రాజకీయ అంశంగా మారిపోవడం వల్ల ఇవాళ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకి విరుగుడుగా ఇది ఇందువల్లే జరిగింది అనేటువంటి సందర్భాలు చూస్తాం. దానికి చరిత్ర వక్రీకరణలు ఎట్లా జరుగుతున్నాయో చూస్తున్నాం. ఈ ఒకవైపు ఇవాళ ఇచ్చినటువంటి టార్గెటే చూస్తే ఆ, దేశం అభివృద్ధి చెందాలంటే యువతను ఒక గ్లోబల్ లీడర్గా మార్చాలనేటువంటి టాపిక్ తీసుకున్నారు. మీరు ఒక గ్లోబల్ లీడర్గా మార్చాలని అనుకున్నప్పుడు తప్పకుండా అది ప్రపంచవ్యాప్త అనుభవాల లోపల ఖచ్చితంగా వాళ్ళు సైన్స్ యొక్క అంశాలు లేకుండా అది సాధ్యం కాదు. కానీ రివర్స్లో ఏం జరుగుతున్నది ఇవాళ? చాలా విచిత్రంగా మనిషి పుట్టుక గురించి జీవ పరిణామ సిద్ధాంతం, డార్విన్ చెప్పినటువంటి సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా ఒక పాఠ్యాంశంగా ఉంటూ ఉంటే, అసలు మనిషి ఇట్లా పుట్టలేదు, ఇది అంత అవసరం లేదు అనే సబ్జెక్ట్ రేషనలైజేషన్ చేస్తూ కరోనా సందర్భం లోపల సిబిఎస్ఈ సిలబస్ల నుంచి డార్విన్ థీరీని తొలగించారు. అసలు కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అంశం ఇవాళ మీరు ఒకవైపేమో పెద్ద ఎత్తున ఆ, వీటికి సంబంధించిన కాంబినేషన్స్ వల్ల అద్భుతమైనటువంటి ప్రగతి సాధించి కొత్త వంగడాలకు సంబంధించి కానీ, కొత్తకు సంబంధించినటువంటి చాలా రంగాల లోపల అభివృద్ధి సాధించినటువంటి కెమిస్ట్రీకి సంబంధించిన అప్పట్లో ఒక పీరియాడిక్ టేబుల్ ఉంటుంది. ఆ పీరియాడిక్ టేబుల్కి సంబంధించినటువంటి జ్ఞానం విద్యార్థులకు అందకుండా సైన్స్, ముఖ్యంగా కెమిస్ట్రీ అనేది ఉండదని తెలిసి కూడా ఇవాళ పీరియాడిక్ టేబుల్ను కూడా తొలగించే స్థితి ఆ, పాఠ్యాంశ కళాశాలల లోపల, యూనివర్సిటీలలో కొనసాగుతుంది. అంటే మీరు సైన్స్గానైనా చదవలేనటువంటి స్థితిని ఇవాళ పాలక వర్గాలు తీసుకొచ్చాయి. కనుక దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇదేను, నీకు సిలబస్ ఇబ్బందిగా ఉంది, ఇది వద్దనుకుంటే తీసేయగలిగిన పాఠ్యాంశాలు చాలా ఉంటాయి. కానీ అట్లా కాకుండా ఉద్దేశపూర్వకంగానే ఏ సైన్స్ పురోగతికి అయితే దోహదం చేసినటువంటి పీరియాడిక్ టేబుల్ని, జీవ పరిణామ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టడం అంటే, మీరు మనుషులు ఇట్లా పుట్టలేదు, అది ఇంతకుముందు మనువాదం చెప్పినట్టుగానే మనుషులు ఇట్లా పుట్టరు, అది ఆ, సృష్టి ఇట్లా జరగలేదని చెప్పడానికి అంత విచిత్రంగా మనం ఈ మధ్య చూసాం. ఆయన సావర్కర్ రాసినటువంటి దాంట్లో పక్షి రెక్క మీద ఆయన వాలి జైలు నుంచి వచ్చినట్టుగా కథనాలు చెప్పడం, లేదా పుష్పక విమానాలు ఎప్పుడో ఉన్నాయని చెప్పడం, ఇలాంటి భావజాలం అప్పుడప్పుడు చేస్తున్నారు. కనుక ఇది అంటే ఒక సైన్స్ని అభివృద్ధి చేయవలసినటువంటి వాళ్ళు దాన్ని నిర్మూలించేటువంటి ఒక పని చేస్తున్నారు. ఇవాళ నూతన విద్యా విధానంలో అయితే అదొక అంశంగానే లేకుండా పోయింది, అది మొత్తంగా దేశంలో. ఆ, దీనివల్ల అట్లాగే ఈ సైన్స్ పరిశోధనలు చేసేటువంటి వాళ్ళకి ఆ పరిశోధనలు చేయడానికి సంబంధించిన నిధులు పెంచవలసింది, లేదా ఆ, వాటినన్నిటినీ తొలగించే ఒక ప్రయత్నం చాలా పకడ్బందీగా దేశంలో జరిగిపోతున్నది. యూనివర్సిటీలలో రీసెర్చ్ చేయాల్సినటువంటి పిల్లలకి ఇవ్వాల్సినటువంటి అది ఇవ్వకపోవడం, లేదు ఆ ఫండింగ్ చేయడం. చాలా స్కూళ్ళల్లో ఇప్పుడైతే సైన్స్ ల్యాబులు ఊరికే పేరుకుంటాయి, అక్కడేమి ఒక ల్యాబ్కి సంబంధించిన టెస్ట్ ట్యూబులు కూడా ఉండేవి.
కనీసం హెచ్సిఎల్ లాంటి లేదా కాల్షియం కార్బోనేట్ లాంటి చిన్న చిన్న అంశాలు కూడా ఉండయి. ఉన్న కొన్ని చోట్ల వాళ్ళకు ఉన్నటువంటి నిర్లిప్తత వల్ల ఆ అంశాల పట్ల అవగాహన కలిగించేటువంటి స్థితి లేనటువంటి స్థితిలో ఇవాళ సైన్స్ మనుగడ ఉంటున్నది. కనుక ఇది మొత్తంగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ, ఈ ఈ పరిణామాలు అంటే సైన్స్ని మగ్గపెట్టి మత భావజాలాన్ని లేదా ఆ, రాజకీయాలు మతంతో మిలాఖత్ అయిపోయి అలాంటి ఆలోచనే మొత్తం సమాజాన్ని ఏలాలనేటువంటి ఒక స్థితి ఇవాళ ఉండి ఉండటం వల్ల సైన్స్ ఆ, కొంత ఆ, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఈ పర్యవసానాలు చూస్తే రానున్న రోజుల్లో అసలు ఇప్పటికే లేవు, నోబెల్ ప్రైజుల దాకా పోనీ కానీ కనీసం సైంటిఫిక్ యాటిట్యూడ్లో సమాజంలో వస్తున్న సమస్యలను అర్థం చేసుకోవటం అనేటువంటిది లేదు. ఎంత విచిత్రంగా ఉంది. ఆయన డాక్టర్ పోయి ఆమ్, దేవుడికి గుండె కొట్టుకుంటుందా లేదా చూస్తున్నటువంటి ఒక విచిత్రమైన స్థితిని చూస్తున్నాము. అందుకని ఈ ఈ అజ్ఞానపు అంధకారాన్ని పారద్రోలటానికి సైన్స్ని ఇంకా విస్తృతంలో ప్రచారంగా తీసుకురావడానికి వేల మంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది సైంటిస్టులు చేసినటువంటి కృషి కొనసాగడానికి మనం మనలాంటి సంస్థలే ఇవి వీలైనంత మేరకు విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా సైన్స్ని మనం ఆ, ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. దానికోసం ఏం చేయగలుగుతాం అనేటువంటిది ఇప్పుడు ఆ, ఆలోచించవలసిన సందర్భం. చాలామంది ఇప్పుడు ఆ స్టూడెంట్ ఆర్గనైజేషన్లు కానీ టీచర్స్ ఆర్గనైజేషన్స్ కానీ ఈ ఈ విషయాల పట్ల అంత సీరియస్ దృష్టి పెట్టకపోవడం వల్ల అవి బడుల దాకా వచ్చి ఎంత దాడికి చూస్తున్నాం మనం. ఆ మధ్య ఒక సాయిబాబా డ్రెస్ అదే డ్రెస్ వేసుకున్నటువంటి పిల్లవాడిని ఏదో అన్నారని చెప్పి హెడ్ మాస్టర్ని కొట్టేటువంటి స్థితి లేదు. ఆ, పాఠం తిరిగా చెప్పి ఓ శాస్త్రీయ దృక్పథంతో పనిచేసే టీచర్ల మీద దాడులు చేయడం అనేటువంటిది ఇలాంటి స్థితి ఒకటి వచ్చి ఉన్నది. కనుక దీన్ని వ్యతిరేకిస్తూ సైన్స్ని ఆ, ఒక ఆ, శాస్త్రీయ వైఖరితోటి శాస్త్రీయ దృక్పథంతో కొనసాగించడానికి మనలాంటి సంస్థలు మనలాంటి వ్యక్తులు నిరంతరాయంగా ఇంకా ఆ, ప్రచారం చేయవలసి ఉన్నది. అది ఒక రాజ్యాంగ హక్కుగా మనం దాన్ని కొనసాగించవలసి ఉన్నదని చెప్పి నేను అభిప్రాయపడుతూ ధన్యవాదాలు సార్.